ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో మోక్షని మెట్ల మీద నుంచి జారిపడేలాగా చేసి గాయం చేసిన చిత్రజ్వాలలు. పంచమిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటున్న మోక్ష. పంచమి విషయంలో తను తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదంటున్న వైదేహి. గర్భం తీయించుకుంటాను అంటున్న పంచమి. అడ్డుపడుతున్న మోక్ష. ఇక ఏం జరిగిందో ఎపిసోడ్లోకి వెళ్ళి తెలుసుకుందాం. వంటగదిలో మోక్ష పంచమి కోసం పాలు కలుపుతూ ఉంటే అంతలో అక్కడికి బామ్మ వస్తుంది. అందులో కుంకుమ పువ్వు వేసి ఇలా కలిపి ఇవ్వాలి మనవడా, ఇలా ఇస్తే పంచమికి అందమైన బిడ్డ పుడుతుంది. ఈ పాలు నేను తీసుకెళ్ళి పంచమికి ఇస్తాను, నువ్వన్నీ సర్దుకొని నా వెనకనేరా అని తను వెళ్తుంది. బామ్మ పాలు తీసుకొని పంచమి గదిలోకి వెళ్ళగానే చిత్రజ్వాలలు నూనె తీసుకొచ్చి ఆ మెట్ల మీదంతా చల్లుతూ అనుకుంటూ ఉంటారు. మోక్ష ఈ నూనె మీద కాలు వేసి జారి పడ్డాడంటే దెబ్బలు తగులుతాయి. ఇక దీనికంతటికి కారణము పంచమి కడుపులోని బిడ్డని, ఆ అరిష్టం వల్ల ఇలా జరిగిందని మనం అత్తయ్యకి చెప్తాం. ఇక అత్తయ్య పంచమి కడుపులోని బిడ్డని తీయించేస్తుంది. ఇక మనం అనుకున్న పని జరిగినట్లే అని అనుకొని మోక్ష రావడం చూసి పక్కకు వెళ్ళి దాంకొని చూస్తూ ఉంటారు. మోక్ష మెట్లు ఎక్కుతూ ఆ నూనె మీద కాలు వేసి జారి తల గోడకి కొట్టుకొని అక్కడ నుంచి దొల్లి కింద పడిపోతాడు. ఇక తన తలకి పెద్ద గాయమై రక్తం కారుతూ ఉంటుంది. ఇక వాళ్ళు చూస్తూ ఉంటారు. డాక్టర్ వచ్చి మోక్ష తలకి కట్టు కట్టి వెళ్ళిన తర్వాత తను ఇంకా స్పృహలోకి రాకపోయేసరికి వైదేహి ఏడుస్తూ ఉంటుంది. లే మోక్ష అని అంటూ ఉంటుంది. ఇక చిత్రజ్వాలలు తమ పని మొదలు పెడతారు. ఇదే అదనుగా ఆ సోదావిడ ఏదైతే చెప్పింది అదే జరుగుతూ ఉంది. అయినా రోజు ఈ తిరిగే ఇంట్లో ఎలా పడతారు? దీనికి అంతటికీ కారణం ఈ పంచమి కడుపులోని బిడ్డ వల్ల ఇలా జరిగింది. తన కడుపులో బిడ్డ పెరిగే కొంది అరిష్టాలు కూడా ఎక్కువ అవుతాయి. ఇక మేము చెప్పాం కదా అత్తయ్య, ఇదంతా పంచమి కడుపులో బిడ్డ వల్ల జరుగుతుందని. మా మాట అయితే నమ్మరు, ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా అని అంటూ ఉంటారు. ఇక వరుణ్ భార్గవులు అయినా మోక్ష ఎలా పడ్డాడు అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఎలా పడ్డాడనేది కాదు ముఖ్యం, ఎందుకు పడ్డాడు అన్నదే ఇక్కడ ముఖ్యం. ఇక ఎందుకు పడ్డాడంటే దానికి కారణం పంచమి కడుపులోని బిడ్డే కదా, అది ప్రత్యేకంగా చెప్పాలా అంటూ ఉంటారు. వాళ్ళ మాటలకు వైదేహి కూడా అవును నిజమే, ఆ సోదావిడ చెప్పినట్టే జరుగుతూ ఉంది. ఆ బిడ్డ పుట్టుక అష్టదరిద్రమని నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. ఒక్కరు కూడా నా మాట వినలేదు, నా మాట పట్టించుకోలేదు అని అంటూ ఉంటుంది. ఇక రఘురాం కూడా అంటాడు, అలాంటి మాటలు మాట్లాడక వైదేహి, ఒకసారి అలాంటివి మాట్లాడితే మళ్ళీ వెనక్కి తీసుకోలేము అని అంటూ ఉంటాడు. అలాంటి మాటలు మాట్లాడి ఎవరిని బాధ పెట్టక వైదేహి అని బామ్మ అంటూ ఉంటుంది. ఇప్పుడు మోక్షకు తలకు దెబ్బ తగిలింది, దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఒకసారి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి వస్తుందంటే చెప్పండి, నేను ఎవరిని ఏమి అనను అని అంటూ ఉంటుంది. పంచమి చూస్తున్నావు కదా, నీ కడుపులో బిడ్డ బయటికి రాకముందే నా బిడ్డకు ఎన్ని ప్రాణగండాలు ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో నీ కంటితో నువ్వే చూస్తున్నావు కదా. నీ మీద నాకేమీ కోపం లేదు, నా బాధ అంతా నా కొడుకు మోక్ష గురించే. మా గురువుగారికి కూడా మా మీద ఎలాంటి కోపము ద్వేషం లేదు. ఆయన ఇలాంటి మాటలు చెప్పడానికి ఆయన జరగబోయేది ముందే తెలుసుకుని మాకు చెప్పారు. కాబట్టి మనం ఆ మాటలు నమ్మాలి, నమ్మకపోతే మనల్ని మోసం చేసుకున్నట్టే. బిడ్డ పుట్టకముందు ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయంటే ఇక బిడ్డ పుట్టాక నా బిడ్డ నాకు దూరం అవడం ఖాయం అని వైదేహి పంచమితో చెప్తూ ఉంటుంది. ఇక చిత్రజ్వాలలు అంటూ ఉంటారు, అంత దూరం ఎందుకు అత్తయ్య ఆలోచిస్తారు, అంతా మన చేతుల్లో పనే కదా. అయినా మోక్షకి ఇంత జరిగినా పంచమి చూడండి నోరు విప్పడం లేదు, గర్భం తీయించుకుంటానని ఒప్పుకోవడం కూడా లేదు. అంతకంటే స్వార్థం మరొకటి ఉండదు. తనకి భర్త కన్నా బిడ్డ ప్రాణం ఏమి ఎక్కువ కాదు కదా. కళ్ళెదురుగా ఉన్న భర్తను వదిలేసి ఇంకా పుట్టని బిడ్డ కోసం పాకులాడుతూ ఉంది అని వాళ్ళు అంటూ ఉంటారు. ఇక అన్నీ వింటున్న వైదేహి పెద్ద మనసుతో నువ్వే ఆలోచించు పంచమి, నాకు పుత్రభిక్ష పెట్టు తల్లి అని కొంగు చాచి పంచమిని అడుగుతూ ఉంటుంది. గర్భం తీయించడానికి మోక్ష ఒప్పుకోడు. ఇక ఏం చేసినా నువ్వే చెయ్యాలి. నిన్ను తీసుకెళ్ళిపోతే నా కొడుకును చూడకుండా నేను ప్రాణాలతో ఉండలేను. బాగా ఆలోచించు పంచమి, మోక్ష ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. నా కొడుకు అంటే నీ భర్తే కదా, నీ భర్త ప్రాణాలు కూడా నీ చేతుల్లోనే ఉన్నాయి. ఇక నువ్వే నిర్ణయం తీసుకో అని వైదేహి పంచమిని అడుగుతూ ఉంటుంది. మోక్ష స్పృహలోంచి లేసేసరికి చుట్టూ అందరూ ఎలా ఉంది అని తనని అడుగుతూ ఉంటారు. బాగుందని చెప్పి పంచమిని తీసుకొని గార్డెన్లోకి వస్తాడు మోక్ష. ఇక పంచమి తనతో అంటూ ఉంటుంది, మీకేమైనా కావాలంటే నన్ను అడిగితే నేను తీసుకొచ్చిస్తాను కదా, మీరు నిద్రపోకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు అని తనని అడుగుతూ ఉంటుంది. కుంకుమ పువ్వు వేసిన పాలు అడిగావు కదా, అవి తేవడానికి వెళ్ళాను అని చెప్తూ ఉంటాడు మోక్ష. నేనైతే పాలు అడగలేదు కదా అని తను అంటూ ఉంటుంది.
నువ్వు అడగలేదు, కానీ నా బిడ్డ నన్ను అడిగింది, అందుకే అవి తేవడానికి వెళ్ళాను అని తను పొట్ట దగ్గరికి వెళ్ళి బిడ్డతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అది చూసిన పంచమికి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఒక పక్కేమో వైదేహి అత్తయ్య ఆ బిడ్డని తీయించేసుకోమని చెప్తూ ఉంటుంది. మరో పక్క మోక్షాబాబు పుట్టబోయే బిడ్డ మీద ఎనలేని ప్రేమ పెంచుకుంటూ ఉన్నాడు. ఇక ఏం చేయాలి అని తను బాధపడుతూ ఉంటుంది. ఇక తనతో అంటూ ఉంటుంది, మీరు మరీ అంతగా బిడ్డ మీద ప్రేమ పెంచుకోకండి, నాకైతే ఏ ఆశలు లేవు, అన్నీ చంపుకుంటున్నాను అని తమతో చెప్తూ ఉంటుంది. అర్థమైంది పంచమి, నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావో నాకు అర్థమైంది. మా అమ్మన్న మాటల్ని ఎక్కువగా పట్టించుకోకు, నేనంటే తనకి ప్రాణమే, ఎక్కడికి వెళ్ళడం లేదు, మనం ఇక్కడే ఉంటాము అని తను చెప్తూ ఉంటాడు. నా బాధంతా మీ గురించే మోక్షాబాబు, మీ అమ్మగారికి నాకు మధ్య మీరు నలిగిపోతూ ఉన్నారు, నేను అది చూడలేకపోతున్నాను, నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని పంచమి తనతో చెప్తూ ఉంటుంది. అలాంటిదేమి లేదులే పంచమి, నాకు మా అమ్మన్నా నువ్వన్నా ఇద్దరూ ఇష్టమే, ఇప్పుడు ఆ ప్రేమని పంచుకోవడానికి మరొకరు రాబోతున్నారు అని పంచమి పొట్ట మీద చెయ్యేసి చెప్తూ ఉంటాడు మోక్ష. ఇక పంచమికి గురువుగారు చెప్పిన మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇక వైదేహి కొంగుజాపి పుత్రభిక్ష పెట్టు తల్లి అన్న మాటలే తనకి గుర్తుకు వస్తూ ఉంటాయి. నాగేశ్వరి ధ్యానం చేసి నాగదేవతను ప్రసన్నం చేసుకుంటుంది. ప్రత్యక్షమైన నాగదేవతను చూసి, మీరు చెప్పిన పని నేను చేయలేకపోతున్నానేమోనని నాకు భయంగా ఉంది మాత. పంచమి కడుపులో పెరుగుతున్న మహారాణి విశాలాక్షి ఆత్మకి ఏదో ఇబ్బందులు కలుగుతున్నట్లుగా అనిపిస్తుంది అని తను చెప్తూ ఉంటుంది. అలాంటి అనుమానం నీకెందుకు వచ్చింది నాగేశ్వరి? మహారాణి విశాలాక్షి తనని తాను కాపాడుకోగలదు అని తను చెప్తూ ఉంటుంది. లేదు మాత, అసలు ఆ బిడ్డని భూమి మీదకి కూడా రానికుండా చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఆ ఇంట్లో ఏవో అనర్థాలు జరుగుతున్నాయి అని తను చెప్తూ ఉంటుంది నాగదేవతకి. మహారాణి విశాలాక్షి పుట్టుకకు ఎలాంటి అవరోధం జరగకూడదనే కదా పంచమి రక్షణ బాధ్యత నీకు అప్పగించాను. మరి ఆ బిడ్డ పుట్టకుండా ఉంటే నాగలోకానికి రాణి లేకుండా పోతుంది కదా అని అంటూ ఉంటుంది నాగదేవత. అలాంటి పరిస్థితి నేను ఎప్పటికీ రానిన మాత, నా సాయి శక్తులా నేను ప్రయత్నిస్తాను. కాకపోతే పంచమి నా కారణంగా ఆ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని చెప్పి నన్ను వెళ్ళిపోమ్మని చెప్పింది. ఇక నేను వెళ్ళననేసరికి తన కడుపులో బిడ్డ మీద తను ఒట్టు వేసుకుంది మాత అని నాగేశ్వరి తనకు చెప్తూ ఉంటుంది. నీ సామర్థ్యం మీద నాకు నమ్మకం ఉంది నాగేశ్వరి. పంచమి కంటికి కనిపించకుండా ఆ ఇంటి పరిసరాల్లోనే ఉంటూ పంచమి కడుపులోని మహారాణి విశాలాక్షిని కాపాడుతూ ఉండు, తన రక్షణ బాధ్యత నీదే అని నాగదేవత తనకు చెప్తూ ఉంటుంది. అలాగే మాత, మీరు చెప్పినట్లుగానే తను కాపాడడానికి నా ప్రయత్నం నేను చేస్తానని నాగేశ్వరి నాగదేవతకు చెప్తూ ఉంటుంది. ఇక నాగదేవత మాయమైపోతుంది. మోక్ష పంచమి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటారు. ఇక వైదేహి తన భర్తతో చెప్తూ ఉంటుంది, మోక్ష ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంటే నేను ప్రాణాలతో ఉండను, మోక్షని మీరు ఎలాగైనా ఆపండి అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక చిత్ర జ్వాలలు అంటూ ఉంటారు, వెళ్ళిపోతే పోనీలేండి అత్తయ్య, ఇక పాములు గొడవే ఉండదు, మనం అందరం ప్రశాంతంగా హాయిగా ఉండొచ్చు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక కోపం వచ్చిన వైదేహి వాళ్ళని తిడుతూ ఉంటుంది. మోక్ష అంటే ఎవరనుకున్నారు? నా కొడుకు, నా కొడుకు నాకు ప్రాణం, నా కొడుకు కోసం నేను ఏమైనా చేస్తాను, నేనంటే తనకి ప్రాణం అని చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మోక్ష అంటూ ఉంటాడు, అవునమ్మా, నువ్వంటే నాకు ప్రాణమే, నువ్వంటే నాకు ఇష్టం కూడా, కాకపోతే ఇప్పుడు నేను వెళ్ళక తప్పదు, నేను పంచమి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, నాకేం జరిగినా అప్పుడు మీకేమీ తెలియదు, అప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు అని తను చెప్తే రా పంచమి వెళ్ళిపోతామని తన చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళబోతూ ఉంటాడు. ఇక పంచమి తనని ఆపుతుంది, ఆగండి మోక్షాబాబు, నేను ఈ గర్భాన్ని తీయించేసుకుంటాను అని తను చెప్తూ ఉంటుంది. ఆ మాటతో కోపం వచ్చిన మోక్ష, నీకేమైనా పిచ్చి పట్టిందా పంచమి? మన బిడ్డ మీద మనం ఇన్ని ఆశలు పెట్టుకున్నాము, అయినా మా అమ్మ మాటలు పట్టించుకోవద్దని చెప్పాను కదా, నిన్ను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పాను కదా, ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నావు, ఈ మాటలన్నీ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని తనని అడుగుతూ ఉంటాడు. లేదు మోక్ష బాబు, నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను, పదండి అత్తయ్య మనం హాస్పిటల్కి వెళ్దాం అని తను వైదేహితో చెప్తూ ఉంటుంది. పంచమి వైదేహితో వెళ్ళబోతుంటే మోక్ష పంచమి చేతిని గట్టిగా పట్టుకొని వెళ్ళొద్దు పంచమి అని అంటూ ఉంటాడు. ఇక వైదేహి పంచమి చేతి నుంచి మోక్ష చేతిని విడదీసి తనని ఒక గదిలో వేసి తలుపేసేస్తుంది, బయట గడి పెట్టేస్తుంది. ఇక మోక్ష లోపల నుంచి అమ్మ తలుపు తీయ నరుస్తూ ఉంటాడు. ఇక వైదేహి బయట గడిపెట్టేసి ఎవరైనా తలుపు తీశారంటే నా శవాన్ని చూస్తారని అందరినీ బెదిరించి పంచమిని చేయి పట్టుకొని తను హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటుంది. పంచమి ఏడుస్తూ వైదేహితో వెళ్తూ ఉంటుంది.
మోక్ష ఆ గదిలో చేరి తలుపు తీయండి అని పంచమి ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా నాగేశ్వరి పాము రూపంలో ఉండి ఎవ్వరికి కనిపించకుండా చూస్తూ ఉంటుంది. ఇక నాగేశ్వరి పంచమిని ఎలా కాపాడుతుందో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.